వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోసం చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శిరీష్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. గతంలో శిరీష్ కు బెయిల్ ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. దీంతో శిరీష్ భరద్వాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. చెప్పండి, శిరీష్ కేసులో సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది? ఫణిమోహన్, కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. శ్రీజ, శిరీష్ భరద్వాజాలకు సంబంధించి మనస్పర్ధలు వచ్చిన తర్వాత శ్రీజ తన అత్తగారింటి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మగారింట్లో ఉంటుంది. ఆ తర్వాత ఇతను శిరీష్ భరద్వాజ్ తనను అరెస్ట్ చేస్తారంటూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మొదట. అయితే హైకోర్టులో శిరీష్ భరద్వాజ్ తప్ప శిరీష్ భరద్వాజ్ తల్లికి మాత్రం ముందస్తు బెయిల్ ఇచ్చారు. శిరీష్ భరద్వాజ్ కి మాత్రం ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. దానిపై తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి, తనకు ప్రాణహాని ఉంది, తను చిరంజీవి కుటుంబ సభ్యుల నుంచి తనకు థ్రెట్ ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో తన వాదనలు వినకుండానే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. కాబట్టి పూర్తి వాదనలు విన్న తర్వాత నాకు హైకోర్టులో ఇవ్వాల్సిందిగా హైకోర్టును కూడా ఆదేశించాలని కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే శిరీష్ భరద్వాజ్ పిటిషన్ ను విచారణకు అంగీకరించిన సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. 3 వారాల్లోగా దీనిపై ఒక వివరణ ఇవ్వాలి, శిరీష్ భరద్వాజ్కి ఎందుకు ముందస్తు బెయిల్ ఇవ్వకూడదు, తగిన కారణాలు చెప్పాలంటూ కూడా ఆ నోటీసులో సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఫణిమోహన్. థ్యాంక్ యూ కృష్ణ. వరకట్న వేధింపుల కేసులో ముందస్తు బెయిల్ కోసం చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. శిరీష్ కు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ శిరీష్ పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. గతంలో శిరీష్ కు బెయిల్ ఇచ్చేందుకు రాష్ట్ర హైకోర్టు నిరాకరించింది. దీంతో శిరీష్ భరద్వాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శిరీష్ కేసు పూర్వాపరాలను మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, చెప్పండి, శిరీష్ భరద్వాజ్ కేసు పూర్వాపరాలేంటి? ఫణిమోహన్, చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్ పై ఇటీవల హైదరాబాద్ సిసిఎఫ్ లో కేసు వరకట్నం చట్టం కింద కేసు నమోదైంది. అతని భార్య శ్రీజ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తనను తీవ్రంగా వేధింపులకు గురి చేస్తున్నాడని, కొడుతున్నాడని, 50 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పేసి ఫిర్యాదు చేసింది. మరో ఈ బాధలు పడలేకే తన పేరిట ఉన్న ఆస్తులను కూడా తన తల్లిదండ్రులకు అప్పగించానని చెప్పి కూడా ఆమె ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ఇవే కాకుండా తను కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తానని చెప్పేసి అనేక సార్లు తన వద్ద డబ్బులు తీసుకున్నాడని, డబ్బులు తీసుకుని కూడా వ్యాపారాలు చేయకుండా అతను లావిష్ గా తిరుగుతూ డబ్బులన్నీ వృధా చేశాడని చెప్పేసి కూడా ఫిర్యాదులు పేర్కొనడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత శిరీష్ భరద్వాజ్ శిరీష్ భరద్వాజ్ ను అరెస్ట్ చేయడానికి సిసిఎఫ్ పోలీసులు ప్రయత్నించిన క్రమంలో అతను స్థానిక నాంపల్లి కోర్టు నుంచి కూడా బెయిల్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఇక్కడ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయింది. తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టుకి అతను ఆశ్రయించడం జరిగింది. అయితే ఏంటంటే శిరీష్ భరద్వాజ్ తన వాదన చెప్తున్న ప్రకారం తనని ఒకసారి ఆమెతో శ్రీజాతో మాట్లాడించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అతను కోరాడు, మీడియా ముఖంగా కోరాడు. కౌన్సిలింగ్ నిర్వహించకుండానే తనపైన కేసు నమోదు చేశారని ఇతను సిసిఎస్ పోలీసుల మీద కూడా ఆరోపణ చేయడం జరిగింది. అయితే వాళ్ళు కేసు పెట్టాలని చెప్పేసి అవతల పార్టీ చెప్పినప్పుడు కౌన్సిలింగ్ అవసరం లేదని సిసిఎస్ అధికారులు పేర్కొనడం జరిగింది. అయితే ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ దృష్టిలో శిరీష్ భరద్వాజ్ వాంటెడ్ కింద ఉన్నాడు. ఫణిమోహన్. సత్యనారాయణ, ఈ విషయం చెప్పండి, తనకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలు వినకుండానే హైకోర్టు బెయిల్ కు సంబంధించిన ఒక ట్రీట్మెంట్ ఇచ్చేసింది అని చెప్పి సుప్రీంకోర్టులో మరోసారి శిరీష్ భరద్వాజ్ అప్లై చేశారు. దానికి సంబంధించిన తీర్పు ఈ రోజు వచ్చింది, ఒక గైడ్ లైన్స్ వచ్చింది. ఎందుకు హైకోర్టు ఎటువంటి ఇష్యూస్ భరద్వాజ్ నుంచి వినకుండానే ఒక తీర్పునిచ్చింది? మొదటి నుంచి కూడా భరద్వాజ్ చెప్తున్నాడు, తను చెప్తున్న తన వాదనను పోలీసులు వింటలేదని చెప్పేసి కోర్టులోకి తను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను లీగల్ గా అప్రోచ్ అయిన విధానంలో కొంత పొరపాటు ఉండే అవకాశాలు ఉంటాయి.
అయితే హైకోర్టు తన పిటిషన్ దాఖలు చేయడం కానీ అవి విని ఉండి తర్వాత దాని మీద బెయిల్ రిజెక్ట్ చేయడం జరిగింది. తన భార్య తనపై లేనిపోని ఆరోపణలు చేస్తుందని చెప్పేసి కూడా గతంలో ఆరోపణలు చేశాడు అతను. చిరంజీవి లాంటి ప్రముఖుని కుమార్తె కాబట్టి పోలీసులు మిగతా యంత్రాంగం అంతా ప్రభుత్వ యంత్రాంగం అంతా తనకు వ్యతిరేకంగా ఉందని తనని అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా అతను ఆరోపణ చేయడం జరిగింది. ఫణిమోహన్. థ్యాంక్ యూ సత్యనారాయణ. Premier Consulting Firm providing training in SAP, Java, .NET and Informatica for master's students. Adrex has a strong team of 70 recruiters and vendorship to Fortune 500 companies. Average consultant bench time is 34 days. Please visit www.adrex.com for more details.